ಎಲ್ಲ ಸಣ್ಣದಾಗಿದೆ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సింపుల్గా టాప్ సైడ్లో ప్యాచ్ వేసి కింద లూప్ వేసి దాన్ని ఎలా కుట్టాలనేది మన వీడియోలో అనేది చూద్దాము. అందుకోసం నేను బాడీ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకునేదిన ఇప్పుడు లైనింగ్ వచ్చిందన్న మిడ్లకి అనేది ఫోల్డింగ్ చేసుకుని ఇప్పుడు నేను మీకు ఒకసారి బాడీ మెజర్మెంటు అలాగే నెక్ మెజర్మెంట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చిందన్న చెస్ట్. ఓకే, మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు మొత్తం కలిపిందన్న 34 ఇంచ్ అనేది ఉంటుంది. ఆ 1.5 ఇంచ్ మార్జిన్ వదిలేసి ఓకే. దాని తర్వాత మనకి బ్లౌజ్ లెంత్ వచ్చిందన్న 14.5 ఇంచ్ అనేది ఉంటుంది. ఇక్కడ బాటంలో మార్జిన్ వదిలేసి అదైన తర్వాత మనకి షోల్డర్ దగ్గర వచ్చిందన్న 2.25 ఇంచ్ అనేది ఉంటుంది. షోల్డర్ వచ్చిందన్న మనకి 3.5 ఇంచ్ అనేది ఉంటుంది. అలాగే ఆర్మల్ డౌన్ వచ్చిందన్న 5.5 ఇంచ్ అనేది ఉంటుంది. ఆర్మల్ విడత వచ్చిందన్న 3/4 అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ మెజర్మెంట్స్. నెక్ ఓపెన్ వచ్చిందన్న దీనికి 10.5 ఇంచ్ అనేది వేసుకుంటున్నాను. నెక్ విడత వచ్చిందన్న ఇక్కడ నేను ఒక 3 ఇంచ్ అనేది వేసుకొని ఫస్ట్ నేను దాన్ని స్క్వేర్ మార్క్ అనేది చేసుకునేస్తాను. ఓకే, స్క్వేర్ మార్క్ అయిన తర్వాత మనకి ఇక్కడ బాటమ్ సైడ్లో లూఫ్ కావాలని చెప్పింది కదా, అందుకోసం నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ 3/4 ఇంచ్ టాప్ సైడ్కి అలాగే 3/4 ఇంచ్ బాటమ్ సైడ్కి. ఓకే, అప్పుడు మనకి ఇక్కడ 1.5 ఇంచ్ అయ్యింది కదా, దీన్ని ఇక్కడ క్రాస్ ఇక్కడికి మ్యాచ్ అయ్యి చేయండి. అలాగే ఈ మార్క్ ఇక్కడికైనా మ్యాచ్ చేయండి. ఈ మ్యాచ్ అయిన తర్వాత మనం ఇక్కడ నెక్ ఇంకా కరెక్ట్గా బాటమ్ సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఇట్లా లోపలికి తీసుకుందాం, అలాగే బయటికి తీసుకొని వెళ్ళిపోండి. ఓకే, ఇప్పుడు ఈ మార్క్ అనేది అయింది కదా. ఇప్పుడు ఈ మార్క్ అయిన తర్వాత మనకి ఇప్పుడు పేపర్ క్యాన్వాస్ తీసుకుంటాను. జైశ్రీ మంచిగా కొంచెం ఫోన్ కూడా బరకే పేపర్ క్యాన్వాస్ తీసుకునే కదా, దాన్ని మిడ్లకి అనేది ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ కింద అనేది పెట్టుకోండి. పెట్టుకునేదన్నా కరెక్ట్గా లైనింగ్ పేపర్ క్యాన్వాస్ రెండు ఒకే టైంలో ఉండేలాగా చూసుకొని ఇప్పుడు నేను ఇక్కడ 1.5 ఇంచ్కి ఇక్కడ మార్క్ చేసినా కదా, ఇక్కడికి కటింగ్ అనేది చేసుకునేస్తాను. పేపర్ క్యాన్వాస్ లైనింగ్ రెండును. ఓకే, ఇప్పుడు నెక్ మార్క్ సేమ్ ఎలాగా మార్క్ చేసినాను అలాగే కటింగ్. ఇది అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా పేపర్ క్యాన్వాస్ ఉంది కదా, దీన్ని కట్ చేసేస్తాను. ఇది కట్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఈ ప్యాచ్ వచ్చిందన్న 1.5 ఇంచ్ అనేది కట్ చేసుకుంటాను. ఇది వచ్చిందన్న పేపర్ క్యాన్వాస్ అనమాట. ఇది మొత్తం 1.5 ఇంచ్ మార్క్ చేసుకుందన్న మళ్ళీ చేతిలోనే నీట్గా ఆ మార్క్ని ఇంకా ఆ మార్క్కి మ్యాచ్ అనేది చేసుకునేయండి. ఇది కూడా సేమ్ ఇలాగే. ఇది మార్క్ అయిన తర్వాత సేమ్ ఇక్కడికి కటింగ్ అనేది చేసుకునేయండి. పేపర్ క్యాన్వాస్ మాత్రము. ఇది కట్ అయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి నీట్గా చెక్ చేసుకోండి. ఇది కరెక్ట్గా ఉంది అనుకున్నాక
సపోజ్ మీకు కాంట్రాస్ట్ క్లాత్ ఉంటే కాంట్రాస్ట్ క్లాత్ యూజ్ చేయండి, లేకపోతే బార్డర్ ఉంటుంది కదా మనకి, ఆ బార్డర్ వచ్చిందని దీనికి మ్యాచ్ అయ్యేలాగా కటింగ్ అనేది చేసుకోండి. ఓకే, ఒక స్ట్రైట్కి ఇంత అనేది అవుతుంది. ఓకే, ఇంకొక సైడ్కి ఇంత అవుతుంది. మిడిల్లో ప్యాచ్ వచ్చిందా మనకి అంత అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఓకే, ఇక్కడ నేను కటింగ్ అనేది చేసుకునేసి అటువైపుకి ఇటువైపుకి. ఓకే, ఇప్పుడు ఇంకొకసారి నీట్గా ఇటువైపుకి వచ్చిందన్న ఈ బార్డరు. ఓకే, ఇటువైపుకి వచ్చిందన్న ఈ బార్డర్, మనకి మధ్యలో ఈ ప్యాచ్. ఓకే, ఇప్పుడు ఈ ప్యాచ్ని ఇలాగ పెట్టుకొని మనకి ఆ డైరెక్షన్లో 1 ఇంచ్ ప్లస్ ఉండేలాగా చూసుకొని దీన్ని ఇలాగా కటింగ్ అనేది చేసుకునేది. సేమ్ ఇప్పుడు ఇది కూడా లేకపోతే ఇట్లా వస్తుంది కొంచెం వస్తుంది. ఓకే, నేను ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గానే అటాచింగ్ అనేది చేసుకునేస్తాను. ఓకే, ఇటువైపు అటాచ్ అయింది కదా, సేమ్ ఇంకొకటి దానికి ఆపోజిట్ వచ్చేలాగా ఇటువైపు కూడా అటాచింగ్ అనేది చేసుకునేయండి. అనేది అటాచ్ అవ్వాలి కదా. ఓకే, ఇది అటాచింగ్ అయిన తర్వాత మనం ఇందాక రెడీ చేసినాం కదా పేపర్ క్యాన్వాస్, దాన్ని తీసుకొని ఇప్పుడు పైన పెట్టుకునేదని ఒకసారి నీట్గా చూసుకోండి. డౌన్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ వచ్చేస్తాను. ఓకే, ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర కొంచెం సాల్టేజ్ ఉండదు, దీన్ని ఇప్పిందైనా కొంచెం పైకి చేసుకుని వస్తాను. మనకి బాటంలో ఇది ప్లస్ ఉండి ఇది మైనస్ చేసుకుంటాం.
క్యాన్వాస్ పెట్టుకోండి. పెట్టుకుందన చూసుకోండి. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ కరెక్ట్గా వచ్చిందన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి పైన క్లాత్ అనేది వచ్చింది, అలాగే బాటమ్ సైడ్లో కూడా క్లాత్ అనేది వచ్చింది. అది ఇప్పుడు నేను దీని ఇక్కడ అవుట్ సైడ్, ఓకే, అవుట్ సైడ్ అటాచింగ్ అనేది చేసుకునేస్తాను. ఇక్కడ అటాచింగ్ చేసే టైంలో ఫ్లాట్గా ఉండేలాగా చూసుకొని ఇది అటాచింగ్ అనేది చేసుకునేయండి. సపోజ్ మీరు పైపింగ్ ఇచ్చి రెడీ చేసుకుంటానంటే కూడా ఇక్కడ పైపింగ్ ఇచ్చి రెడీ చేసుకోండి. నేనేమి ఇక్కడ పైపింగ్ ఏమి ఇస్తుండలేదు, డైరెక్ట్ బార్డర్ని ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకునేస్తాను. ఓకే, ఇదైన తర్వాత మనకి ఇప్పుడు అవుట్ సైడ్ ఉండే బార్డర్ని కట్ చేసి తీసేయండి. ఇదైన తర్వాత ఇక్కడ టర్నింగ్లో వచ్చిందని మనకి ఒక 1/4 ఇంచుకి పేపర్ కెనాస్ అలాగే బార్డర్ రెండు కలిపి న్యాచెస్ అనేది వేసుకోండి. అలాగే ఇక్కడ మనకి బాటమ్ సైడ్లో ఏమి అవసరం లేదు, సైడ్లో మాత్రము ఇది న్యాచెస్ అనేది వేసుకోండి. ఇదైన తర్వాత దీని ఇన్సైడ్కి టర్నింగ్ అనేది చేసుకునేయండి. ఓకే, ఈ పాయింట్ వచ్చిందా మనకి నీట్గా ఉండాలన్నమాట. అలాగా చూసుకొని ఇన్సైడ్కి టర్నింగ్ అనేది చేసుకునేయండి. ఓకే, ఇది టర్నింగ్ అయిన తర్వాత ఒకసారి నీట్గా, అంటే పేపర్ క్యాన్వాస్ వైట్ కలర్లో ఉంటుంది కదా, మనకి టాప్ సైడ్ కూడా కనబడకుండా ఇన్సైడ్కి మాత్రమే కనబడించినట్లా ఇట్లా నీట్గా చేసుకోండి. ఓకే, ఇదైన తర్వాత ఇప్పుడు నేను డైరెక్ట్గా ఒక కినార్ స్టిచ్ అనేది వేసుకునేస్తాను. అంటే నేను వచ్చిందన్న ఆల్మోస్ట్ దీనికి ఇన్సైడే వేసుకునేస్తాను, ఎందుకంటే మనకి పేపర్ క్యాన్వాస్ ఎంత లోపలికి పోతుందని నీట్గా తెలుస్తుంది కదా, అందుకోసం నేను ఇన్సైడే ఈ కినార్ స్టిచ్ అనేది వేసుకునేస్తాను. అంటే ఒకే లెవెల్గా పేపర్ క్యాన్వాస్ మాత్రం లోపలికి ఉండాలన్నమాట. ఓకే, అలాగా. ఎందుకంటే పేపర్ క్యాన్వాస్ మనకి పైకి కనబడేస్తే బాగుండలేదు, అందుకోసం పేపర్ క్యాన్వాస్ లోపలికే ఉండాలి. ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಅನ್ಕೊಂಡೆ, ಈ ಸಲ ಈ ಥರ ಗೋಲಿ ಮಂಜು ಇವಿನ್ನೂ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕದಾಗಿ ಹಾಕೋಕ್ಕಾಗಲ್ಲ. ಮಣಿನ ಅಲ್ಲ, ಮಣಿ ಬೇಡ, ಇದು ಬೆಳ್ಳಗಾಗುತ್ತೆ ಇವು ಚಿಕ್ಕದಾಗಂದ್ರೆ ಇದು ಒಂದು ಲೇಯರ್ ಬೇಕಾದ್ರೆ ಈ ಕಡೆ ಕಡೆ ಇದೆ ಅಲ್ಲ, ಈ ಕಡೆ ಹಂಗೆ ಬರುತ್ತೆ, ಹಂಗೆ ಬರುತ್ತೆ. ಈ ಥರದ್ದೇ ಫಸ್ಟ್ ನಾನು ಶಂಕರಪ್ಪ ನೋಡಿ ಡಿಸೈನ್ ಅದೇ ಹಿಂಗೆ ಫೋಲ್ಡ್ ಮಾಡಿ ಲೂಪ್ ಹೂವು ಫ್ಲವರ್ಸ್ ಥರ ಅದು ಫಸ್ಟ್. ఇది అయిన తర్వాత ఇప్పుడు దీనికి పేపర్ క్యాన్వాస్ మనకి అవుట్ సైడ్ ఉంటుంది కదా, దానికి ఒక స్టిచ్ అనేది వేసుకునేది.
ಯಾಕೆ ಹೇಳಿ ಅಳ್ತ ಬಸ್ಕೊಟ್ಟಾರಲ್ಲ ನೋಡಿ ಇದಿಷ್ಟು ಏನೋ ರೊಕ್ಕೊಟ್ಟು ಏನೋ ಎಮ್ಮಿನ ಮಾಡ್ತೀನಕ್ಕ ಅಂತ ಏನು ಮಾತಾಡೋಕ್ಕಾಗಲ್ಲ ಪಾಪ ವಿಡಿಯೋದಲ್ಲಿ ನಾನು ಹಂಗೆ ಅಂದ್ಕೊಂಡು ಇದು ಒಂದು ఇది ఇప్పుడు మనకి స్టిచ్ అనేది కంప్లీట్ అనేది అయింది కదా. ఇప్పుడు అయిన తర్వాత మనకి ఇన్సైడ్ లోపల ఉన్నది బార్డర్ని నీట్గా కట్ చేసి తీసేయండి. జయశ్రీ ఇది మొత్తము కట్ అయిన తర్వాత ఈ ప్యాచ్ని నీట్గా రెడీ చేసి సైడ్కి తీసి పెట్టుకోండి. ఇప్పుడు బాడీ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్. ఓకే, బాడీ ఫ్యాబ్రిక్ వచ్చిందని ఉల్టా వేసుకోండి, దానిపైన ఈ లైనింగ్ వేసుకోండి. వేసుకునేదాన్ని ఇప్పుడు నేను మొత్తము 4 వైపులా ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా చూసుకొని ఇప్పుడు నేను ప్రజెంట్కి నెక్ సైడ్ మాత్రము అటాచింగ్ అనేది చేసుకునేస్తాను. ఫస్ట్ మిడిల్లో ఇంకా స్టార్ట్ అనేది చేస్తాను. ఇక్కడ మీరు అటాచింగ్ వచ్చిందని కరెక్ట్గా ఒక 1/4 ఇంచు ఉండేలాగా చూసుకొని దీన్ని అటాచింగ్ అనేది చేసుకునేది. ఇటువైపు అటాచింగ్ అయింది కదా, ఇటువైపు కూడా సేమ్ ఆ తర్వాత ఇప్పుడు మనకి నెక్ సైడ్లో ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉండేది కట్ చేసి తీసేయండి. ఇది కట్ అయిన తర్వాత ఒకసారి నీట్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకునేదన్నా ఇప్పుడు ఇన్సైడ్లోనే మనం ఇందాక పేపర్ ప్యాచ్ రెడీ చేసినాం కదా, దాన్ని తీసుకునేదైనా ఇన్సైడ్లో పెట్టుకోండి. ఓకే, ఇన్సైడ్లో పెట్టుకునేదైనా ఒకసారి టాప్ ఇంకా బాటమ్ దాకా చెక్ చేసుకోండి. చెక్ చేసుకునేదైనా ఇప్పుడు కూడా ఇక్కడ కరెక్ట్గా 1/4 ఇంచ్ అనేది అటాచింగ్ చేసుకోండి. అప్పుడు మనకి ఈ ప్యాచ్ వచ్చిందైనా 1 ఇంచ్ అనేది రెడీ అవుతుంది అన్నమాట. ఎందుకంటే మనం ఇటువైపు ఒక 1/4 ఇంచ్ అనేది అటాచింగ్ చేసినాము. ఇప్పుడు ఇక్కడ 1/4 ఇంచ్ అటాచింగ్ అనేది చేసినామంటే మనకి టోటల్ 1 ఇంచ్ అనేది రెడీ అనేది వస్తుంది అన్నమాట. ఒకే మెజర్మెంట్ ఉండేలాగా చూసుకొని ఈ ప్యాచ్ని నీట్గా అటాచింగ్ అనేది చేసుకునేయండి. అటాచింగ్ చేసే టైంలో మనకి కింద బాడీ క్లాత్ ఉంటుంది కదా, అది లూజ్ లేకుండా నీట్గా అటాచింగ్ అనేది చేసుకునేయండి. ఓకే, ఇది అటాచింగ్ అయిన తర్వాత ఇక్కడ కార్నర్లో ఒక న్యాచ్ అంటే టాప్ సైడ్గా చూసుకుని వేసుకోండి. ఓకే, ఇటువైపు కార్నర్లో ఒక న్యాచ్ వేసుకొని అలాగే ఒక 1/4 ఇంచుకి న్యాచ్ వస్తుందని వేసుకోండి. ఇది మ్యాచెస్ వేసుకున్న తర్వాత ఈ ఇన్సైడ్లో ఉన్న కదా ప్యాచ్ని దీన్ని టాప్ సైడ్కి టర్నింగ్ చేసుకోండి.
టర్నింగ్ చేసుకునేదాన్ని ఇప్పుడు నేను ఇక్కడ ఎడ్జ్లో ఒక కినారి స్టిచ్ అనేది వేసుకోండి. ఓకే, ఈ కినారి వేసే టైంలో మనకి బాటమ్ సైడ్లో లైనింగ్ అనేది ఉంటుంది కదా, ఈ లైనింగ్ వచ్చిందన్నా కనబడకూడదు. కనబడకుండా ఈ కినారి స్టిచ్ అనేది వేసుకోండి. లైనింగ్ మాత్రము యాదే కారణానికి టాప్ సైడ్కి కనబడకుండా. ఇప్పుడు మనకి లోపల వైపు కినారి రింగ్ అయింది కదా, ఇప్పుడు బయట సైడ్ ఇక్కడ ఫ్లాట్గా పెట్టుకొని ఇప్పుడు నేను ఇక్కడ కినారి స్టిచ్ అనేది వేసుకునేస్తాను. ఈ స్టిచ్ వేసే టైంలో మనకి బాటమ్ సైడ్లో లైనింగ్ అనేది ఉంటుంది కదా, ఆ లైనింగ్ ట్విస్ట్ రాకుండా, అలాగే ఈ పీస్ కూడా ట్విస్ట్ లేకుండా రెండు ఫ్లాట్గా ఉండేలాగా చూసుకొని ఈ స్టిచ్ అనేది వేసుకోండి. ఈ స్టిచ్ వేసే టైంలో మనకి యాది కానీ ఫినిషింగ్ అనేది ఎట్లా ఉండాలంటే ప్యాచ్ వేసినారా లేదా అని కూడా తెలియకూడదు, అలాగ ఉండాలన్నమాట. ఓకే, ఈ స్టిచ్ అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి నీట్గా చెక్ చేసుకోండి. అలాగే ఈ సైడ్ కూడా చెక్ చేసుకోండి. చూడండి, ఈ సైడ్లో మనకు కూడా ఎంత నీట్గా అనేది వచ్చింది. ఇప్పుడు ఈ స్టిచ్ అయిన తర్వాత ఇప్పుడు నేను వచ్చింది ఇక్కడ ప్యాచ్ ఒకటి లూప్ సైడ్ ప్యాచ్ వస్తుంది కదా, దాని అంతా రెడీ చేసుకునేస్తాను. దీన్ని తీసి సైడ్కి పెట్టుకొని. ఓకే, అందుకోసం నేనేం చేస్తానంటే కాంట్రాస్ట్ కలర్లో ఫ్యాబ్రిక్, ఓకే, శారీ కలర్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకుంటాను. అది ఆల్మోస్ట్ వచ్చిందన్న ఒక 2 ఇంచ్ ఉండేలాగా. ఓకే, 2 ఇంచ్ ఉండేలాగా తీసుకునేదన దాన్ని ఫోల్డ్ చేసి ఇక్కడ నేను ఒక 1/4 ఇంచ్ అటాచింగ్ అనేది చేసుకునేస్తాను. మొత్తము ఇక్కడ జాయింట్ చేసుకుంటాం కదా, ఈ ఫ్యాబ్రిక్ని ఇట్లా డివైడ్ అనేది చేసుకోండి. డివైడ్ చేసుకొని ఇక్కడ మీరు స్టిచ్ అనేది కంటిన్యూ చేసుకోవాలి. జస్ట్ ఈ కలర్ బాబిన్ అనిಸುತ್ತೆ ಕೂಡ.
టర్నర్ అనుకోండి ఇప్పుడు. ఇది అటాచింగ్ అయిన తర్వాత ఒకసారి నీట్గా చెక్ చేసుకోండి, మనకి ఒకే లెవెల్గా ఉందా లేదా అని చెప్పిందని. ఇప్పుడు అంత కరెక్ట్గా ఉంది అనుకున్న తర్వాత ఇప్పుడు డోరీ టర్నర్ అని తీసుకుని దాని లోపలికి ఈ పీస్ అనేది వేసుకోండి. వేసుకుని దీన్ని టర్నింగ్ అనేది చేసుకునేయండి. ఓకే, టర్నింగ్ చేసుకునేదన్నా ఇప్పుడు నీట్గా ఇప్పుడు ఇది వచ్చిందన్న మనకి ఒక 3 ఇంచ్ లెంత్ ఉండేలాగా. ఓకే, ఈ లూఫ్ వచ్చిందన్న మనకి ఒక 3 ఇంచ్ లెంత్. ఓకే, మనకి 3 ఇంచ్ అంటే ఇక్కడ ఇంకా ఇక్కడ దాకా ఉంటుంది. అలాగ మెజర్మెంట్ చూసుకునేసి ఇలా కట్ చేసుకోండి. సుమారుగా మనకి అక్కడ ఒక 8 ఇంచులు విడుతుంటాయి కదా, 8 అంటే ఒక 16 ఇంకా ఒక 20 లూఫ్లు అనేది ఇలాగ రెడీ చేసుకునేయండి. 3, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 21 లూఫ్ అనేది రెడీ అనేది అయింది. ఓకే, ఇప్పుడు కాంట్రాస్ట్ కలర్ ఫ్యాబ్రిక్. ఓకే, కాంట్రాస్ట్ కలర్ కన్నా మనము బాడీ కలర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఈ లూఫ్ వచ్చి ఈ కలర్లో ఉంటుంది, బాడీ కలర్ వేసుకుంటే ఇంకా కాంట్రాస్ట్గా బాగుంటుంది. ఎందుకంటే శారీ వచ్చి కాంట్రాస్ట్ ఉన్నాయి కదా, అందుకోసం. ఇప్పుడు ఈ పీస్ని ఒక 1.5 ఇంచ్ ఉండేలాగా కటింగ్ అనేది చేసుకునేయండి. చాలా ఇంతే. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వచ్చిందన ఈ లూఫ్ అనేది దీనికి అటాచింగ్ అనేది చేసుకునేస్తాను. ఒక 1 ఇంచ్ గ్యాప్ అన్నీ వదిలేసి ఇప్పుడు అటాచింగ్ చేసుకునే టైంలో ఇక్కడ నేను ఈ జాయింట్ అనేది ఉంది కదా, ఇది వచ్చిందన దీన్ని మిడిల్లో పెట్టుకుంటాను. ఓకే, మిడిల్లో పెట్టుకునేదన ఇక్కడ నేను అటాచింగ్ అనేది చేసుకుంటాను. సపోజ్ ఒక్క లూఫ్ అయినా ఇంకొక లూఫ్ వచ్చేలాగా చూసుకోండి. ఓకే, ఒక 1/4 ఇంచ్ వచ్చేలాగా చూసుకొని దీన్ని అటాచింగ్ అని చేసుకోండి. ఎందుకంటే మనకి బాటమ్ సైడ్లో షేపు వస్తుంది, అలాగే మనకి ఏమి టర్నింగ్ అవుతుంది కదా, అప్పుడు ఆ గ్యాప్ అనేది నీట్గా మనకి కవర్ అయిపోతుంది అన్నమాట.
చాలు అనుకుంటాను. ఇప్పుడు దీన్ని నీట్గా ఒక లెవెల్గా కటింగ్ చేసుకొస్తాను ఫస్ట్. ఓకే, కట్ అయిన తర్వాత మనకి ఇప్పుడు ఇన్సైడ్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని ఒక ఫోల్డింగ్ చేసేసి ఇంకొక ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకుంటాను. ఈ స్టిచ్ వేసుకునే టైంలో మనకు వచ్చిందనా, ఇది వచ్చి కరెక్ట్గా ఒక 1/4 ఇంచి లేకపోతే అలా ఒక 3/8 ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే అందుకన్నా పెద్దగా ఉంటే ఈ ప్యాచ్ అనేది బాగుండేలేదు. మ్యాక్సిమం 1/4 ఇంచి, ఇంకొంచెం పెద్దదంటే ఒక 3/8. ఓకే, అలాగ ఉండేలాగా చూసుకొని ఈ స్టిచ్ అనేది వేసుకునేయండి. అలాగే ప్యాచ్ ట్విస్ట్ ఏమి లేకుండా ఒక నిదానంగా స్టిచ్ అనేది వేసుకోండి. ఓకే, ఈ చిన్న చిన్న పనులన్నీ చాలా లేట్ అవుతుంది అన్నమాట. ఓకే, కొద్దిగా ఓపికగా మీరు చూసి నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది స్టిచ్ అయింది. మనకి చూడండి షేప్ కూడా నీట్గానే అది వచ్చింది. ఓకే, ఇదైన తర్వాత మనం బాడీ తీసుకునేదైనా, ఆ బాడీలో మనం ప్యాచ్ కట్ చేసినాం కదా, ఎందుకు కట్ చేసినాము? 1.5 ఇంచ్. ఓకే, సేమ్ అదే 1.5 ఇంచ్ ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. అలాగే ఇటువైపు 1.5 ఇంచ్కి మార్క్ చేసుకునేదైనా ఫస్ట్ నేను ఆల్మోస్ట్ రౌండ్ షీట్ చేసుకునేసి డాట్ అనేది వేసుకునేస్తాను. ఓకే, ఎందుకంటే రౌండ్ షీట్ చేసి డాట్ వేస్తే దానికి ఒక మెజర్మెంట్ అనేది కరెక్ట్గా దొరుకుతుంది. ఎందుకంటే మళ్ళీ ప్యాచ్ అటాచింగ్ అయిన తర్వాత రింకల్స్ ఏమైనా వస్తే దాన్ని అవాయిడ్ చేయడం. ఈ రెండు చేసే టైంలో రెండు ఫ్లాట్గా ఉండేలాగా చూసుకొని స్టిచ్ అనేది వేసుకునేయండి. ఇది రౌండ్ స్టిచ్ అయింది కదా, ఇప్పుడు ఒకసారి టాప్ సైడ్ నీట్గా చెక్ చేసుకుని ఇప్పుడు ఎక్స్ట్రా ఉండే క్లాత్ని కట్ చేసి తీసేయండి. అంటే మనకి లైనింగ్ వచ్చిందన్న రెడీ అనేది ఉంటుంది, బాడీ వచ్చి ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, లైనింగ్ లెవెల్కి మొత్తం రౌండ్ బాడీ అనేది కట్ చేసి తీసేయండి. ఇప్పుడు ఎందుకంటే నేను ఫస్ట్ స్టిచ్ చేస్తాను అనేది చూడండి. ఇప్పుడు మనకి ప్రజెంట్కి 7.5 ఇంచ్ రెడీ అనేది ఉంది కదా, తర్వాత చూపిస్తాను మీకు ఫైనల్ ప్యాచ్ అటాచింగ్ చేసే టైంలో అది ఎంత ఉంటుందని. ఓకే, సెంటర్ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి సెంటర్ ఫోల్డింగ్ చేసుకొని తర్వాత మ్యాచ్ అనేది వేసుకోండి. మ్యాచ్ వేసుకొని ఆ తర్వాత మనకి ఇక్కడ షేపు కొద్దిగా ఇంకా ఇటువైపు ఒక షేప్ అనేది కట్ చేసుకొని ఇక్కడ డాట్ అనేది వేసుకోండి. ఈ డాట్ మెజర్మెంట్ వచ్చిందన 1/2 ఇంచ్ విడ్త్ ఉంటుంది, 3 ఇంచ్ లెంత్ అనేది ఉంటుంది అన్నమాట. రెండు వైపులకి ఒకే విధంగా వచ్చేలాగా చూసుకొని ఈ డాట్ అనేది వేసుకోండి.
ఈ డాట్ అనేది అయింది కదా మనకి. ఇప్పుడు చూడండి, డాట్ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఎంత ఉంటుంది అనేది. ఓకే, అప్పుడు ఎంత ఉండింది? 7.5. చూడండి 8/4 దాకా వచ్చేసింది అన్నమాట మనకి బ్రాడ్. అంటే జస్ట్ ఈ డాట్ని ఇక్కడ మనకి అంతోటి ప్లస్ అయింది. ఇప్పుడు నేను పైపింగ్ అనేది రెడీ చేసుకుంటాను. దాన్ని కూడా సేమ్ కాంట్రాస్ట్ కలర్ ఫ్యాబ్రిక్లోనే. ఓకే, ఇది 1 ఇంచ్ విడుతుండేది తీసుకున్నాను. అలాగే పైపింగ్ థ్రెడ్ తీసుకునేది దాన్ని మిడిల్లోకి పెట్టుకొని ఆ ఫ్యాబ్రిక్ని ఫోల్డింగ్ అనేది చేసిందని మనము పైపింగ్ పక్కలో స్టిచ్ అనేది వేసినామంటే మనకి పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది. మనకి బాటమ్ సైడ్కి ఎంత లెంత్ కావాలన్నా చూసుకొని అంత లెంత్ అనేది రెడీ చేసుకోండి. ఇప్పుడు మనకి పైపింగ్ రెడీ అయింది కదా. ఇప్పుడు ఇది సపోజ్ మనకి చాలా ఉండదు ఫ్యాబ్రిక్, ఒక 3/8 ఉండేలాగా చూసుకొని ఇది కట్ చేసుకునేయండి స్ట్రైట్గా ఒకే లెవెల్గా ఉండేలాగా. ఇది కట్ అయిన తర్వాత మామూలుగా బాడీ ఫ్యాబ్రిక్ తీసుకొని ఆ బాడీ ఫ్యాబ్రిక్కి ఇక్కడ పైపింగ్ అనేది అటాచింగ్ అనేది చేసుకునేయండి. జయశ్రీ, ఇది మనకి అటాచింగ్ అయింది కదా. ఇప్పుడు ఎక్స్ట్రా లైనింగ్ ఇప్పుడు ఎక్స్ట్రా లైనింగ్ తీసుకొని ఆ పైపింగ్ పైన పెట్టిందన ఇప్పుడు మనం ఇందాక పైపింగ్ అటాచింగ్ చేయడానికి స్టిచ్ వేసినాం కదా, ఆ స్టిచ్ పైన ఈ స్టిచ్ అనేది వేసుకోండి. అప్పుడు మనకి ఈ కింద ఉండే పైపింగ్ ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ అనేది అయిపోతుంది. పైపింగ్ కూడా ఒకే లెవెల్గా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఆ ఫ్యాబ్రిక్ని టాప్ సైడ్కి ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఒక స్టిచ్ అనేది వేసుకునేయండి. ఈ స్టిచ్ అనేది అయిన తర్వాత ఈ మొత్తం లైనింగ్ని లోపలికి పోయేలాగా ఫోల్డింగ్ అనేది చేసి ఇప్పుడు ఒక స్టిచ్ అనేది వేసుకోండి. అప్పుడు మనకి పైపింగ్ వచ్చిందన కరెక్ట్గా 1/8 ఉండాలన్నమాట. ఓకే, ఒకే లెవెల్ ఉండాలి, 1/8 ఉండాలి. అలాగా చూసుకొని స్టిచ్ అనేది వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి లైనింగ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా, కట్ చేసి తీసేస్తాను. ఇప్పుడు దీన్ని ఒకసారి ఐరన్ చేసుకుని వచ్చేస్తాను అన్నాడు.
ಮಂಜು ಮಾಡಿದ್ರಲ್ವ ಅವರು ఇప్పుడు మనకి కరెక్ట్గా ఐరన్ అనేది అయింది. ఓకే, ఐరన్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి. ఓకే, మనకి ఇప్పుడు ఫస్ట్ ఎంత ఉండింది, ఇది 7.5 ఉండింది. ఇప్పుడు చూడండి 8.5. చాలామంది మిస్టేక్ అనేది ఇక్కడే చేసుకుంటారు అన్నమాట. ఓకే, ఈ డాట్ అయిన తర్వాత ఇది స్ప్లిడ్ అనేది అయింది. ఓకే, చాలామంది కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ మిస్టేక్ అనేది ఇలాగ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనము ఇందాక రెడీ చేసినాం కదా ప్యాచ్, దాన్ని తీసుకొని ఇక్కడ 1.5 ఇంచ్, ఇక్కడ 1.5 ఇంచ్. ఓకే, ఇప్పుడు దీన్ని పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ఒక లూపు, ఈ పక్క కూడా ఒక లూప్ అనేది ఉండేది, ఉన్నాయి, పర్వాలేదు. ఇప్పుడు నేనే ఇక్కడ అటాచింగ్ అనేది చేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ ఇంకా కరెక్ట్గా అన్ని లూఫ్లను 1.5 ఇంచ్ ఉండేలాగా చూసుకోండి. ఒక్కటి కూడా మిస్ కాకూడదు. ఓకే, మనకి ఒక్క లూప్ కూడా మిస్ కాకుండా కరెక్ట్గా 1.5 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకునేయండి. ఓకే, మనకి ఇటువైపు ఏమో ఆఫ్ సైడ్ కరెక్ట్గా వచ్చింది, ఇటువైపు కొద్దిగా కరెక్ట్గా రాలేదు. ఇక్కడ ఆఫ్ దాకా మిడిల్ దాకా ఇప్పేసి ప్యాచ్ని నేను మళ్ళీ తర్వాత నీట్గా అనేది రెడీ చేసుకుని ఇస్తాను. ఎందుకంటే మనం అటాచింగ్ చేసే టైంలోనే తెలిసిపోతుంది, సపోజ్ ప్యాచ్ ఏమైనా ప్రాబ్లం ఉండదు లేదా అని చెప్పేసి.
ఇప్పినాను. ఇప్పుడు ఇప్పిందైనా నీట్గా ఒకసారి తీసుకోండి. ఇప్పుడు చూడండి, మనకి ఇందాక ట్విస్ట్ అనేది ఉంది, ఇప్పుడు ట్విస్ట్ లేకుండా నీట్గా కుక్కునేసింది. ಜಯಶ್ರೀ ಎಮ್ಮಿಗೆ ನೀಟ್ಲಿ ದಾರ ಹಾಕಿದೇನ ವೈಟ್ ಕಲರ್ ಬೀಡ್ಸ್ ಇದೆ, ಅದು ಎತ್ಕೊಡ್ಬಿಡು ಜಯಶ್ರೀ. ಇಲ್ಲಿ ఇక్కడ కూడా కరెక్ట్గా మెజర్మెంట్ అనేది ఫాలో చేసుకోండి. ఓకే, ఇందాక ఒకసారి ఇప్పినాము, మళ్ళీ ఇప్పితే బాగుండలేదు. అలాగా చూసుకొని ఇది నీట్గా ఫినిష్ అనేది చేసుకునేయండి. ఈ ఓకే, ఇది ప్యాచ్ స్టిచ్ అయిన తర్వాత ఒకసారి నీట్గా చెక్ చేసుకొని, అలాగే ఈ సైడ్ కూడా ఒకేదా చెక్ చేసుకునేయండి. ఇప్పుడు ఈ సైడ్ మనకి ఇక్కడ అంతా ఎక్స్ట్రా ఉంది కదా, ఇప్పుడు నేనేం చేస్తానంటే దీనికి సపోర్ట్గా ఉండి అని చెప్పేసిందైనా ఇక్కడ ఇంకా ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఒకే స్టిచ్ కదా ఉండేది, ఇప్పుడు వేసుకుంటుంటే మనకి 2 స్టిచ్లు లేదన్నా. ఓకే, ఇక్కడ ఒక స్టిచ్ వేసుకున్నా అంటే మనకి పైన ఒక స్టిచ్ పట్టుకుంటుంది, కింద ఒక స్టిచ్ అనేది పట్టుకుంటుంది. లూప్ అనేది కొంచెం గట్టిగా కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, అందుకోసమని ఈ స్టిచ్. ఇది అయిన తర్వాత ఇటువైపు ఇంకా ఈ పీస్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ టాప్ సైడ్లో కొద్దిగా లూజ్గా ఉంటుంది అనమాట. అది ఆ లూజ్ని అట్లాగా వదులుకొని ఒక నిదానంగా ఒక స్టిచ్ అనేది వేసుకోండి. అప్పుడు మనకి ఇది ఫ్లాట్గా అయిపోతుంది. అప్పుడు చూడడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఉండేదానికి ఇప్పుడు ఉండేదానికి ఎంత డిఫరెంట్ అనేది ఉండదు అనమాట. ఓకే, ప్యాచ్ ఇది అయిన తర్వాత మనకి ఈ సైడ్ ఎక్స్ట్రా ఉండే లూప్నంతా కట్ చేసి తీసేయండి. ఓకే, ఒక లెవెల్గా ఉండేలాగా. ఓకే, ఇప్పుడు కట్ అయింది కదా. ఇప్పుడు ఎమ్మింగ్ నీడ్లకి దారం అనేది వేసుకొని ఒక వైట్ కలర్ బీడ్స్, అంటే దాంట్లో మనకి ఆ కలర్ బీడ్స్ కనబడుతుందో ఆ కలర్ బీడ్స్ అనేది తీసుకోండి. దీనికి నేను ఎగ్జాంపుల్కి వైట్ కలర్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకి గోల్డ్ కలర్ ఇది ఆల్రెడీ ఫేవరెట్ గోల్డే ఉండదు, అందుకే మనకి మ్యాచ్ అవుతుంది. అప్పుడు మనకి బీడ్స్ అనేది కనబడింది అనమాట. అందుకోసం నేను వైట్ కలర్ తీసుకున్నాను. వైట్ కలర్ తీసుకొని ఇప్పుడు చూడండి, మనకి ఈ లూప్ అనేది స్టిచ్ కాలేదు. ఓకే, ఇటువైపు మళ్ళీ ఇటువైపు ఈ 2 కలిపిందన ఒక స్టిచ్ అనేది వేసుకోండి. అప్పుడు మనకి ఇక్కడ ఫోల్డింగ్ అనేది అయిపోతుంది. ఫోల్డింగ్ అయిన తర్వాత ఈ బీడ్స్ దాని మధ్యలో వేసుకోండి. ఈ బీడ్స్ మధ్యలో వేసుకుందన లాక్ వచ్చిందన బీడ్స్ టాప్ సైడ్ వేసుకోండి. అప్పుడు మనకేమవుతుందంటే ఈ బీడ్స్ కిందంతా ఇట్లా మనము స్టిచ్ చేసినాం కదా, అది కనబడకుండా ఉంటుంది అన్నమాట. ఇలాగా ఈ నాట్ వేసే టైంలో టాప్లో ఉండాలన్నమాట. ఓకే, అప్పుడు మనకి బీడ్స్ మాత్రం పైకి కనబడిస్తుంటుంది. ఓకే, ఇప్పుడు ఈ సూదిని ఇన్సైడ్కి, ఓకే ఇన్సైడ్కి తీసుకుని ఇక్కడ ఈ దారం అనేది
కట్ చేసేయండి. అప్పుడు మనకి ఈ దారం ఏమైనా ఎక్స్ట్రా ఉంటే లోపల ఉంటుంది, పైన ఫినిషింగ్ అనేది మనకి నీట్గా అనేది ఉంటుంది అనమాట. ఇంకోటి వేసి చూపిస్తుంది చూడండి. ఓకే, ఇటువైపు టాప్ సైడ్ నీకు, అలాగే ఇటువైపు, ఆ తర్వాత ఈ రెండు మ్యాచ్ చేసి ఇలాగా టైట్ అనేది చేసుకోండి. టైట్ అయిన తర్వాత మామూలుగా మిడిల్లో బీడ్స్. ఓకే, బీడ్స్ వేసుకున్న తర్వాత మనకి ఆ బీడ్స్ పైనే ఉండాలి కదా, కిందకి పోకుండా కిందనే ఒక లాక్ అనేది చేసుకునేయండి. ఓకే, ఇలాగ లాక్ చేసుకుంటే మనకి పైన మాత్రమే బీడ్స్ ఉంటుంది, కింద ఈ ఎక్స్ట్రాలన్నీ కింద అనేది ఉండిపోతుంది. ఈ సూదిని మనము కిందికి డ్రాప్ చేసుకుందాను. ఇక్కడ మనము ఎక్స్ట్రా దారము ఇక్కడ కట్ చేసి తీసేయండి. ఓకే, ఇలాగనే అన్ని బీడ్స్లు చేసుకునేయండి. ఓకే, ఇది ఎందుకంటే మొత్తం లేట్ అవుతుంది కదా మీకు చూపించడానికి, వీడియోలో ఎందుకు కూడా చాలా అవుతుంది, అందుకోసమని ఇక్కడ చూపిస్తున్నాను. కావాలంటే నేను ఫోటో పెడతాను, ఫోటో చూసుకోండి లాస్ట్ ఫినిష్ అయిన తర్వాత. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి తెలియజేయండి. ఈ వీడియో ఇష్టమైతే ఒక లైక్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ తర్వాత వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. ఓకే బాయ్.